హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. కొంతమంది షాపింగ్ మాల్స్కు వెళ్తే పని తొందరగా ఫినిష్ చేసుకుని వస్తారు. మరికొంతమంది గంటల తరబడి షాపింగ్ చేస్తారు. కొన్నిసార్లు మాల్ మూసే వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడున్న సిబ్బంది కస్టమర్లను టైం అయిపోయింది వెళ్ళండని బలవంతంగా బయటకు పంపించేస్తారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మాల్లో ఎవరికీ తెలియకుండానే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఎప్పుడైనా థింక్ చేశారా? మాల్లో గోడలపై గడియారాలు ఉండవు. కేవలం జనాల్ని ఆకర్షించే డిజైన్లు, అలంకరణ వస్తువులు మాత్రమే పెడతారు. ఒకవేళ గడియారాలు పెట్టినా టైం సరైన సమయం చూపవు. అన్ని వేర్వేరు టైమింగ్స్ను చూపుతాయి. దీని వెనుక ఉన్న రహస్యమేంటి? గడియారానికి బిజినెస్కు సంబంధం ఉందంటున్నారు. ఎవరైనా సరే ఏదైనా ఒక వస్తువు కొనాలని ప్లానింగ్తో వెళ్లారు లేదా జస్ట్ టైంపాస్కు వెళ్తారు. ఇలా మాల్లోకి ప్రవేశించగానే కంపెనీల ప్రొడక్ట్స్, వాటి ఆఫర్లను చూసి ఒక్కొక్కటిగా కొంటూ బయటకు వస్తారు. మాల్లో ఎక్కువసేపు ఉన్నట్లయితే వారి కళ్ళు ఒకదానిపై ఒకటి పడుతూ ఉంటాయి. ఆ వస్తువు అవసరం లేకపోయినా దాని ప్రైస్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. ముఖ్యంగా అలంకార వస్తువులు, విలాస వస్తువుల ధరలను సెర్చ్ చేయడం అందరికీ అలవాటు. ఈ రీజన్స్తో మాల్స్లో ఎక్కువ టైం గడిపేలా చేస్తారు. అదే మాల్లో గడియారం ఉంటే దాని వైపు చూసే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో అమ్మో మనం వచ్చి చాలాసేపు అవుతుందిగా, వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. మాల్లో గడియారం చూస్తే దృష్టి మరలుతుంది. పెద్ద గడియారంలో సమయం చూస్తే ఇంట్లో పని గుర్తుకు వస్తుందంటున్నారు నిపుణులు. ప్రజలు షాపింగ్ చేసేటప్పుడు సందేహాస్పదమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. మన మెదడు మనల్ని ఆపగలిగే సామర్థ్యాన్ని 20 నిమిషాల వరకే ఉంచుకుంటుంది. అంటే మనం ఇన్ని డబ్బులతో ఈ ఐటెం కొనాలి అనుకుంటే 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఒకే నిర్ణయం గురించి 20 నిమిషాల కంటే ఎక్కువ ఆలోచిస్తే ఆర్థిక నిర్ణయం దెబ్బతింటుంది. అప్పుడు మెదడు ఆర్థిక విషయాలపై నియంత్రణ కోల్పోతుంది.